స్వచ్ఛత అంటే నందిని. నందిని పాలు మరియు పెరుగు. ఈరోజు ఇంట్లో చేసుకునే పూజా విధానం కూడా ఒకసారి మాట్లాడుకుందాం అమ్మగారు. ఎందుకంటే అందరం మంటపాలకి వెళ్ళలేకపోతాం కదా. ఇంట్లో అసలు ఏ విధంగా మనం మొదలు పెట్టాలండి? ఏ విధంగా మొదలు పెట్టాలి? మన ఇంట్లో రాముల వారి పటం ఉంటే పటాన్ని చక్కగా అలంకరించుకోవటం. పటం అలంకరించుకుని పొద్దున్నే స్నానం చేసి, అంటే అభ్యంగన స్నానం ఈ శ్రీరామనవమి రోజున చెప్పరు. శ్రీరామనవమి రోజు పరిశుద్ధంగా ఉండటమే, శుభ్రంగా ఉండటం, తలస్నానం చేయమంటారు. కానీ మనం ఉగాది పర్వదినానికి మాత్రం అనుకుంటాం కదండి అభ్యంగన స్నానం చేయాలని. దీనికైతే చెప్పట్లేదు, కానీ స్నానం చేయటం శుభ్రంగా, ఇల్లు వాకిలి శుభ్రపరచుకోవటం, చక్కగా కసిన పువ్వులు అవి వడపప్పు కోసం పెసరపప్పు నానబెట్టుకోవటం, పానకం కల్పించుకోవటం. శ్రీరాముడికి సంబంధించిన శ్లోకాలు స్తోత్రాలు మనకు బోలెడన్ని ఉన్నాయి. ఆపదామ భర్తారం దాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అంటే లోకానికి అభిరాముడైనటువంటి, అంటే ఆచరింపదగిన వాడు, లక్షణాలు కలిగినటువంటి, ప్రపంచానికే ఒక దారి చూపగలిగిన శ్రీరాముడికి మళ్ళీ మళ్ళీ నమస్కారం చేస్తున్నాము. అలాంటి శ్లోకాలు: శ్రీరామచంద్రశ్రిత పారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖాంభోరుహ చెంచరీకో నిరంతరం మంగళమాతనూతు. ఈ శ్లోకం చూడు. నిరంతరము సీతాదేవి ముఖాన్నే చూసేటువంటి శ్రీరాముడు మనని రక్షించుగాక. సీత తప్ప రెండో ముఖాన్ని చూడని తుమ్మెదట శ్రీరాముడు. తుమ్మెదలు చూడు మనకు అన్నిటి పువ్వుల మీద తిరుగుతాయి, కానీ సీతాముఖాంభోరమ సీతాదేవి ముఖపద్మం అనే దాని వైపే చూసేటువంటి చెంచరీకమైన శ్రీరాముడిని తలుచుకోవాలి. ఆయన మనకి కళ్యాణాన్ని కలిగించాలి, మనకి మంచిని కలిగించాలి. ఏకపత్ని వ్రతుడు. సీత తప్ప రెండో స్త్రీకి స్థానం లేని జీవితం శ్రీరాముడు. ఇప్పుడు రాముడు ధర్మప్రభు మనకు తెలుసు. రామరాజ్యం గురించి చాలా మాట్లాడుకుంటాం. రామరాజ్యం మళ్ళీ రావాలని భావిస్తాం. అయితే మనకు రకరకాల అనుమానాలు ఉంటాయి. ఆవిడ అగ్ని ప్రవేశం చేయించాడని, తర్వాత ఏమో ఆవిడ మళ్ళీ అడవికి పంపేశాడని, మరి అలా చేశాడు కదా అనుమానించాడు, ఇలాంటి రకరకాల మాటలు మాట్లాడతాం. ఇవన్నీ మనకు తెలియని కథలు, మనం ఊహిస్తున్నవి. సీతాదేవి అగ్ని ప్రవేశం శ్రీరాముడు చేయించలే. నువ్వు అగ్ని ప్రవేశం చెయ్యి అని రాముడు చెప్పలేదు, తనే నిరూపించుకోవటానికి చేశాడు. ఆయన ఏం చేశాడంటే, నువ్వు నా భార్యవి, నాతో ఉండగా నిన్ను ఒకటి తీసుకెళ్లిపోయాడు, నిన్ను రక్షించడం నా బాధ్యత. భర్త అన్నవాడు భరించువాడు, రక్షించువాడు కూడా. నేను నిన్ను నాతో తీసుకొచ్చా, నిన్ను రక్షించాలి కాబట్టి నిన్ను రక్షించాను. ఇప్పుడు నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు అన్నాడు. ఆవిడ భర్త దగ్గరికి తప్పిస్తే ఇంకెక్కడికి వెళ్లే ఉద్దేశం లేదు. అందుకని తన పాతివ్రత్యాన్ని తను నిరూపించుకుంది, అంతే తప్ప ఆయన చెప్పలేదు. ఆయన అగ్ని ప్రవేశం చేయమని ఆయన అనలేదు, చెప్పలా. మనం రేపు రామాయణం, సంపూర్ణ రామాయణం చేస్తాం కదా, అప్పుడు తెలుస్తుంది. వాల్మీకి రామాయణంలో ఏం చెప్పబడింది. మనకి రామాయణం ఎలా తెలుసు? వాల్మీకి ద్వారా. అంతే. ఆ తర్వాత ఇంకా బోల్డ్ రామాయణాలు పుట్టినాయి. బోల్డ్ అని వాళ్ళు రకరకాల రాసిన వాళ్ళు వాళ్ళ స్వకపోల కల్పితాలు, వాళ్ళ నోట్లో పుట్టిన కథలు ఎన్నైనా చెప్తారు. కానీ రామాయణానికి మనకి ఆధారం వాల్మీకే కదా. వాల్మీకంలో ఇలాగే చెప్పబడింది. తర్వాత కాలంలో ఆమెను పంపేసిన కారణం ఏంటంటే, ఆయన అప్పటికి చక్రవర్తి అయ్యాడు. ప్రపంచమంతా ఇలాంటి మాట అనుకుంటోంది కాబట్టి సీతా పరిత్యాగం జరిగింది. ఆ పరిత్యాగం కూడా ఆవిడ నేను అడవులకు వెళ్ళదలుచుకున్నాను అని చెప్పింది, ఋష్యాశ్రమానికి వెళ్ళదలుచుకున్నానంది. అందుకని పంపించాడు. ఆయన పరిత్యజించి అవమానించి అనుమానించి చేసింది అయితే లేనే లేదు. అయినా కూడా పోనీ ఆవిడ వెళ్ళిపోయింది, ఆయన ఇంకో పెళ్లి చేసుకున్నట్టుందా కథలో? ఎక్కడా లేదు కదా. కాబట్టి ఇప్పుడు సీతను పరిత్యజించాడు, అవమానించాడు అని అనకూడదు. ఇప్పుడు అవమానం అంటే ఏమిటి? ఆమెను పంపేసి ఈయన ఇంకో పెళ్లి చేసుకుంటే అవమానించినట్లు. ఆ పని జరగల. కాబట్టి వాటి మీద పైగా ఏంటంటే, ఈ సీతారాముల చరిత్రను ఋషి చెప్పినటువంటి విషయం. అప్పుడు జరిగింది ఆయన చెప్పాడు. మనం ఏదైనా మాట్లాడేటప్పుడు అసలు ఆయన ఏం చెప్పాడు, అసలు ఇది ఏం జరిగింది అనేది తెలుసుకుని మాట్లాడచ్చు. మనం మధ్యలో చూసిన రకరకాల వ్యవహారాలను బట్టి మనం మాట్లాడేసేయకూడదు కదా. మూలంలోకి వెళ్ళాలి కదా. మూలంలోకి వెళ్లే ప్రయత్నం చేయాలంటే వాల్మీకి రామాయణానికి ప్రత్యక్షంగా అదే నిదర్శనం, చదువుకోవాలి. అప్పుడు చెప్పబడిన కారణం వేరు. అయితే ఇప్పుడు ఇందులో బెల్లం వేసేసాము నీళ్ళలో. అవునండి. కొంచెం ఏలక పొడి, మిరియాల పొడి. చేయి పెట్టకుండా చేయగలిగే సమర్థత ఎవరికైనా ఉంటే చక్కగా చేసుకోండమ్మా. పానకాన్ని నేను చేయి పెట్టాను కాబట్టి మీరు కూడా పెట్టాలని అనుకోవద్దు. ఇవాళ రేపు బెల్లం ఎలా ఉందంటే, అది బాగా నలిపితే గానీ నలగదు. చేతులకి క్రీములు గీములు అవన్నీ ఉంటే మాత్రం చేయి పెట్టబోకండి. నేను చాలా జాగ్రత్తగా చేయి కడుక్కుని ఈ పని చేస్తున్నాను.
మనం మిగిలిన వాళ్ళకి ప్రసాదంగా ఇస్తాం కదా, అవును ప్రధానంగా దేవుడికి సమర్పించేటప్పుడు రుచి చూడకూడదు. అవునండి. కాబట్టి కొంచెం బెల్లం ఇతోధికంగా వేసుకుంటే, తర్వాత పైగా పానకంలో బెల్లం తక్కువైందని పాయసంలో వేసుకున్నట్టుగా పంచదార వేసుకోకూడదు. నైవేద్యం చేసి కేవలం బెల్లంతోనే చేసుకోవాలి. అంటే నైవేద్యం పెట్టిన తర్వాత మళ్ళీ దానికి రిపేర్ చేయకూడదు అంటారు. కాబట్టి మనం ఏం చేయొచ్చు, ముందుగానే కొంచెం ఎక్కువగా కాస్త రంగు కనపడేలాగా ఈ పానకపు రంగు ముదురు రంగులోకి రావాలి. బెల్లాన్ని మనం తడపంగానే ఒక రకమైన రంగు అంటూ వస్తుంది మనకి చేతిలో, కంటే ఇలా నలిపామనుకోండి ఎలా వస్తుంది, అది మన చల్మిడి రంగులోకి వస్తుంది. అట్లా కొంచెం ముదురు రంగులోకి పానకం వస్తే సరిపోతుంది. తర్వాత ఇంట్లో మనం ఉదయమే పానకము వడపప్పు రెడీ చేసుకుంటాం కదా చేసుకుంటాము. దీంతో పాటు మీరు పాయసం చేసుకోవచ్చు. వివాహము వేడుక జరుగుతుంది కాబట్టి పాయసము, పులిహోర, బొబ్బట్లు, తర్వాత ఏమో బూరెలు లాంటివి అవన్నీ కూడా చేసుకోవచ్చమ్మా, మీ ఓపిక లేకపోతే సులువుగా ఏంటంటే పాయసము, వడపప్పు, ఒక కొబ్బరికాయ కొట్టడం, కచ్చిన అరటిపళ్ళు, 4 పదార్థాలు, ఆ పాయసం కొద్దిగా ఏదైనా చిన్నగా తీయటి పదార్థం చేసుకుంటే అది కూడా చేసుకుని రాముల వారి దగ్గర ఈ మన ఎక్కడైతే మన దేవతార్చన జరుగుతుందో అక్కడ మన రాముల వారి పటానికి అర్చన చేసుకోవటం. ఇది రామ అష్టోత్తర నామావళి కన్నా దొరుకుతుంది, మన పుస్తకాల్లో ఉంటుంది. లేకపోతే 4-5 శ్లోకాలు వచ్చు. ఇవి రావు మనకి, ప్రత్యేకంగా చెప్పుకునే స్తోత్రం ఒక శ్లోకం ఒకటి ఉంది, అది చేద్దాం. మా అందరికి విష్ణు సహస్రనామం వచ్చిన వాళ్ళే ఇవాళ రేపు చాలా మంది ఉంటారు. అయితే ఈ విష్ణు సహస్రనామంలో చివరి శ్లోకాల్లో చెప్తుంది ఏమడిగింది, పార్వతీదేవి అడిగిందట, ఎలాగా లఘువైన ఉపాయం ఏమిటి, ఎట్లా మనం సహస్రనామాన్ని లఘువైన ఉపాయంలో చదువుకోవాలి అంటే విష్ణువు యొక్క 1000 నామాలని సులువుగా చదువుకోవాలి. 1000 రావు మనకి, సులువుగా చదువుకోవాలంటే ఏం చెయ్యాలి? ఇప్పుడు విష్ణు సహస్రనామం చదివే వాళ్ళందరికీ తెలుసు. అవునండి. చివరి శ్లోకాల్లో చెప్పబడుతుంది. ఏం చెప్తారు, ఉత్తర పీఠికలో ఏం చెప్తారు, పార్వతీదేవి అడుగుతుందట, విష్ణు సహస్రనామం ఇంత పెద్దది, నామాలు అందరూ చదవలేకపోతే సులువైన మార్గం ఏమిటి అని. సులువైన మార్గం ఈశ్వరుడు వాచ భగవంతుడు అని పరమేశ్వరుడే ఈ శ్లోకం చెప్పాడంటారు. ఈ శ్లోకాన్ని శ్రీరామనవమి రోజున చక్కగా చదువుకోవచ్చు. నెంబర్ ఆఫ్ టైమ్స్, ఎక్కువ సార్లు గనక మనం ఇతరులతో మాట్లాడకుండా కనీసం అభిజిన్ లగ్నం దాకా, అంటే కళ్యాణ వేళ వరకు, మన పూజ మొదలుపెట్టిన దగ్గర నుంచి కళ్యాణం అయ్యే వరకు ఆ శ్లోకాన్ని ఎక్కువ సార్లు కనుక లెక్క పెట్టుకోవద్దు. ఓపికండి మీరు 108 చేస్తాము, 8 చేస్తామంటే అదంతా మన ఇష్టం. అలా గనక చదువుకుంటే ఎక్కువ సార్లు రామనామం చేసిన ఫలితం వస్తుంది, సహస్రనామం చేసిన ఫలితం వస్తుంది. రాముల వారి పుట్టినరోజు మరియు కళ్యాణోత్సవం జరిగే రోజున, అంటే పర్వదినాన మనం చదువుకోవటం వల్ల ఇతోధికమైన పుణ్యఫలం లభిస్తుంది. శ్లోకం చెప్దాం, అందరికీ తెలిసిందే, మళ్ళీ ఇంకొకసారి చెప్పుకుందాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ శ్లోకాన్ని ఎక్కువ సార్లు చదువుకోండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరాననే. నైవేద్యం చేద్దామా? ఇవనండి. పానకము, వడపప్పు, పళ్ళు. వడపప్పు నైవేద్యం పెట్టేటప్పుడు కాస్త ఒక బెల్లం ముక్క దాని మీద పెట్టుకుంటాం. దీప ధూపాలు ఇచ్చేసాం కదా, నైవేద్యం పెట్టుకుందాం. ఏం చేస్తున్నాం మనం, వడపప్పు, పానకం, తర్వాత కొబ్బరికాయ ముక్కలు, కొబ్బరికాయ పగలు కొట్టాం కదా, కొబ్బరికాయ కొట్టాము, కొబ్బరికాయ, అరటిపళ్ళు, పళ్ళు నివేదన. పాయసాలు అవి చేయగలిగిన వాళ్ళు చక్కగా చేసుకోవటం, లేకపోతే సందత్వేన పరిశించామస్తోతో వస్తాడు. ఓం ప్రాణాయ స్వాహ, ఓం పానాయ స్వాహ, ఓం ధ్యానాయ స్వాహ, ఓం దానాయ స్వాహ, సమానాయ స్వాహ. మధ్యే ఉదకపానీయం సమర్పయామి, అమృతాపదానమసి ఉత్తరాపోసనం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, ముఖే పునరాచమనీయం సమర్పయామి. నమస్కరోమి. నైవేద్యం తర్వాత తాంబూల సమర్పణ చేస్తాము. తాంబూలాలు మనం ఇప్పుడు స్టూడియోలో ఉన్నాం, పెట్టట్లేదు కాబట్టి తాంబూలానికి, ఒకవేళ తాంబూలం లేకపోతే అక్షింతలు తాంబూలంగా సమర్పించుకోవచ్చు. అయితే ప్రతిదానికి అక్షింతల సమర్పణ చేయకూడదు. అత్యవసరమైనప్పుడు, తాంబూలం లేనప్పుడు అక్షతలు చూపించవచ్చు. తాంబూలార్థం, తాంబూలాల కోసం అన్నమాట. హారతిద్దామా? గంట పుణ్యశ్లోకాయ మంగళం.
చక్కగా చేసుకున్నాం రమ్మగారు. మనం పానకం, వడపప్పు, అలాగే ఈరోజు పాటించాల్సిన విధి విధానాలన్నీ కూడాను అందరూ కూడా ఆనందంగా సంతోషంగా శ్రీరామనవమి పండుగని ఒక వేడుకగా జరుపుకోండి. రామకోట ఎలా రాసుకోవాలి, వచ్చే ప్రయోజనం ఏమిటో కూడా చెప్పుకున్నాం కాబట్టి ఈ శ్రీరామనవమి నుంచి మొదలుపెట్టి వచ్చే శ్రీరామనవమి దాకా ప్రతిరోజు నియమం తప్పకుండా శ్రీరామకోటి రాసే అలవాటుని పెంపొందించుకోండి. మీరు పిల్లలు కూడా, పెద్దవాళ్ళు ఎవరైనా మొదలు పెట్టదలుచుకున్నా నవమి నుంచి నవమి దాకా కోటి పూర్తి చేయగలిగిన వాళ్ళు చేస్తారు. లేకపోయినా కూడా నియమంగా రోజుకొక 11 నామాలు రాయటం అలవాటు చేస్తే పిల్లలకి సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. వీలైనంత వరకు కళ్యాణాన్ని చూసే ప్రయత్నం చేసుకోవాలి. అంతేగా రమ్మగారు? చూసే ప్రయత్నం లేదా వినే ప్రయత్నం, అది కాకపోతే చదివే ప్రయత్నమైనా చేయండి. దానివల్ల ఏంటంటే సానుకూల దృక్పథమే భగవంతుని యందు మనకి కలిగిన విశ్వాసాన్ని చూపించుకోవడం. నమస్తే.